మేము ఏం చూస్తున్నాం అంత పైన ఏనా ఇక్కడికి వస్తే ఒకటే సౌండ్స్ చూడాను. అసలు మొత్తం జూ పార్క్ ఉన్నట్టుంది. కిలకిల రాగాలు సౌండ్స్ పిట్టలు అసలు ఎంత బాగున్నాయో. ఏందబ్బా ఈరోజు బిందు పట్టుకొని వస్తుంది అనుకుంటారా? ఈరోజు మనది రూమ్ ఓపెనింగ్ అయితే పాలు పొంగిచ్చేసి ఇక్కడ వండుకొని తినేసి వెళ్దామని చెప్పి వచ్చినాము. ఈ బిందె మనం రూమ్లోకి వెళ్ళేటప్పుడు నీళ్ళు తీసుకెళ్తాం కదా, అంటే గృహప్రవేశానికి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మన ఆడపిల్ల నీళ్ళు తెస్తుంది కదా, కూరాడ అంటాం. అయితే ఇంకా ఈ బిందె తెచ్చిన అనమాట. ఇది ఎప్పుడో తెలుసా అసలు ఈ బిందె? నీకు గుర్తుందా నాన్న? ఎప్పుడో చిన్నప్పటికే ఉంది. అయితే నానమ్మలదా మరి? నానమ్మలదా? నీకు గుర్తులేదా? మర్చిపోయినావారా? గుర్తు చేసుకో ఒకసారి. 2 బిందెలు ఇవి. ఏమో మమ్మీ. అరే అయితే చిన్నప్పుడు బోరింగ్ దగ్గర అందరూ నీళ్ళు తీస్తుంటే మా పిల్లలు మేము మా కోసం తీసుకుందాం, మాకు కూడా కావాలి నీళ్ళు తీసుకొస్తామంటే మేము కూడా బోరింగ్ దగ్గర నుంచి నీళ్ళు తెస్తాం మమ్మీ. వాళ్ళ సోకులకి నా పిల్లలు ఇద్దరు. అయితే ఇది నా కొడుకుది, నా బిడ్డ, అంటే ఇద్దరికి సేమ్ బిందెలు. నా బిడ్డ ఏం చేసిందంటే నాకు గుర్తుగా ఉండాలి మమ్మీ అని పెళ్ళైనాక ఒక బిందె తీసుకుపోయింది అక్క. ఒక బిందె ఇది నీది. ఇట్లా నువ్వు అప్పుడు 2nd క్లాసో 3rd క్లాసో. నా పిల్లలు వాళ్ళందరూ తెస్తుంటే మా ఇంట్లో బోరుండి అయినా కూడా లేదో ఆ బిందె ఎత్తుకురావాలనేది మురిపం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బోరు ఉండే మా ఇంట్లో నీళ్ళు ఉన్నాయి. అయితే మా లైన్లో వాళ్ళకి ఎక్కువ బోరింగ్ దగ్గర పోయి కొట్టుకొస్తుండే. ఇంకా వాళ్ళు తెస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి నా చిన్న బిందెలతోని నేను అందరికంటే వాళ్ళు బాగానే ఇంతంత దబల్లో తీసుకొని నీళ్ళు పట్టుకొని పోస్తుంటే మా పిల్లల మురిపం కోసం ఈ చిన్న బిందెలు తీసుకున్నా. మరి వాళ్ళు తేలేరు, వాళ్ళకి బరువు ఎందుకు అని చెప్పి. ఇదేమో నా కొడుకు బిందె, నా బిడ్డ బిందెమో తీసుకెళ్ళిపోయింది. ఈరోజు ఆ బిందె తెచ్చిన. దీంట్లో ఫ్రూట్స్ తీసుకెళ్తా. అయితే మనం మీరు ఆడేసిన రూము కూడా పాలు పొంగియాలా చేయాలని అనుకుంటారేమో. ఎందుకంటే సెంటిమెంట్గా మన ల్యాండ్లో వేసినాం కదా. సరే మన రూమే కదా, ఒకసారి పాలు పొంగిచ్చేసిస్తే తర్వాత వాచ్మెన్ ఉంటాడు. కాకపోతే మన ల్యాండ్లో వేసినాం కాబట్టి ఫస్ట్ రూము, అది కూడా ఇల్లుతో సమానమే కాబట్టి ఇప్పుడు లేని వాళ్ళకి అదైనా రేకుల రూమ్ వేసుకుంటుంది, ఇల్లు కదా. సేమ్ అట్లానే పాలు పొంగిచ్చి కొంచెం పూజ చేసి, మన ల్యాండ్లోనే పూలు ఉన్నాయి, అట్లనే పండ్లు ఉన్నాయి. పూలు పండ్లు వెళ్ళి పెట్టి మా రామయ్యని హనుమయ్యని నింపుకొని పూజ చేసుకున్నాం. ఇంకా వాచ్మెన్కి చేసినామంటే అయిపోతుంది. అయితే ఈ పండ్లు తెంపుకపోతారా అని అనుకుంటారు. నిన్న అదేంటిది వాళ్ళు బీహార్ వాళ్ళనా మాది రేకులు, అది రూమ్కి రేకులు వేయనీకి వచ్చిన వాళ్ళు మొత్తం 4 పడ్డారంట చెట్టు పైన. ఇక అన్నీ ఈ పండ్లు తెంపుకురంట చాలా. మేము మా మేడం గారు తిడతారు అట్లా అన్నీ తెంపేస్తారు అని చెప్పి అన్నాడు. అంటే మా వాచ్మెన్ అమ్మ ఏమన్నదలే మేము తెంపుకొని తింటామని చెప్పు, తిన్నారంటే ఏమనదు అని చెప్పి అనేవరకు ఇంకా సరేలేనే ఉరుకున్నాడు. అంటే ఇప్పుడు రాగానే చెప్పిండు అమ్మ వాళ్ళు రేగు పండ్లు అన్నీ చాలా తెంపుకురని. పానీలే తెంపుకురలే అన్న. కాకపోతే ఇంకెవరు వచ్చినా కూడా రానియకు, వాళ్ళంటే మన ల్యాండ్లో పని చేసిన వాళ్ళు కదా, పని చేసుకొని ఏదో తెంపుకొని తిన్నారు కదా. ఇంకా బయట వాళ్ళు ఎవరినైతే రానియకంటే బయట వాళ్ళు అసలు ఎందుకు వస్తారమ్మా, బయట వాళ్ళు నేను రానిస్తాను అని అంటుండు. ఇంకా వాచ్మెన్ బయట పడుకునే బాగా పోయింది ఆయనకి. నిన్న మొన్న దోమలు ఉన్నాయంటే నేను అప్పుడే ఇమ్మీడియట్గా దోమతెర అవన్నీ కూడా తెచ్చిచ్చినాం. చాలు కదా నాన్న? అరిటాకులు తెంపుకోపోదాం అనుకున్నా, చాలే కదన్నా. ఎట్లా వస్తుంది? పూజ దగ్గర పెట్టడానికి మళ్ళీ వద్దామా, మళ్ళీ వచ్చి తెంపుకుందాంలే. అయితే ఎవరు అంటుండే మీకు కాకుంటే ఉందమ్మా ల్యాండ్ అని. ఇగో మేము కష్టపడి చాలా కష్టపడి రూపాయి కూడబెట్టుకునే స్టేజ్ నుంచి చాలా కష్టపడి ఇల్లు కట్టుకోవడము చేయడము అదంతా నెక్స్ట్. ఇది మాకు నచ్చిన లైఫ్ స్టైల్, మాకు నచ్చి మెచ్చి మేము కొనుక్కున్నాం కాబట్టి మస్తు నేను చెప్పుకుంటా. మస్తుగా చాలామంది ఖుషి అవుతారు నా వీడియోలు చూసి. అంటే మంచిగా బాగుంది, ఇట్లా మనం కూడా చేసుకోవాలి, మా లైఫ్ స్టైల్ కూడా ఇదే, మనం కూడా ఇట్లా ప్లాన్ చేయాలని చెప్పి చాలామంది అనుకుంటారు. కొంతమంది మాత్రమే ఊరికే చెప్పుకుంటుందంటే ఇంకా నాకు మస్తు ఇష్టము. నేను సిటీలో ₹1,00,00,000 ఇప్పుడు కట్టేదైతే నేను ఇప్పుడు చెప్పను ఎంతనేది.
బడ్జెట్ చాలా అవుతుంది, చాలా అంటే ఇంకా మీకే అర్థం అవ్వాలి. దీంతో పాటు అవుతుంది అది కూడా. అది నేను తర్వాత చెప్తా. దానికి కూడా నాకు అంత లేదు. బాగా హైఫైగా ఉండి మంచిగా ఇట్లా ఉండాలి అలా ఉంటాం కదా అని అది నాకు లేదు. నాకు ఇంట్లో ఉంటేనే ఇష్టం. నా కొడుక్కి మొత్తం ఆయన ఇష్టపడి ఇది తీసుకున్నాడు. ఆయనకి ఈ లైఫ్ స్టైల్. ఫస్ట్ అయితే మమ్మీ ఈయనే ఇల్లు కట్టుకుందామన్నాడు. వద్దు నాన్న, రేపు నీ పిల్లలు అది చిన్న పిల్లలకి ఇక్కడ వద్దు, వీకెండ్స్లో వచ్చేయాలండి, మనం అక్కడే ఉందామని చెప్పి ఇంకా అక్కడ ప్లాన్ చేసి ఇల్లు ఇక్కడ ఆపేసి అక్కడ స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడ మనకు ఉండడానికి వీకెండ్స్లో ఉండడానికి కంటైనర్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు కాదు, మాకు ఆ ఇల్లు అంతా అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తాం. ఇది ఇంకా పెరగలేనా, ఇట్లనే ఉంది, పెరుగుతుంది చూద్దాం. అయితే ఎవరు అంటుండేనా రామఫలం పెట్టండి అని. ఇది రామఫలం ఉంది. అట్లనే మనకు 4 ఫలాలు ఉన్నాయి. రామఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం, లక్ష్మణ ఫలం, 4 ఫలాలు ఉన్నాయి. అట్లనే మనకి అదేంటిది దానిమ్మ పెట్టమన్నారు. దానిమ్మ కూడా ఉంది. స్టార్టింగ్ లో కాయలు కూడా వచ్చినాయి. ఇప్పుడంతా చిగుళ్ళు పెట్టి పెద్దగా అయింది మొక్క. మన దగ్గర అన్ని పెట్టినాం, ఆల్మోస్ట్ అన్ని రకాలు పెట్టేసినాం. ఫ్రూట్స్ చెట్లు అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని పెట్టేసినాం. నా మనమల్లో మనరాళ్ళు ఎక్కడికి పోనవసరం లే వేరే ఫ్రూట్ కోసం. అన్ని మా సేలోనే ఉన్నాయి, మా ల్యాండ్లోనే. ఇది కూడా ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్లో వాళ్ళు స్కూల్ పోయడానికి మాల్ అయితేనా అదే మాండ్ అయ్యి ఇంకా వాళ్ళు బాక్స్ లో పట్టుకోబెట్టట్టు మమ్మీ డైలీ. ఇంకోటి ఏంటంటే ఇది మేము అన్ని కూడా ప్లాన్ చేసుకుంటూ పోతున్నాం మొత్తం. మధ్యలో హట్స్ వేద్దాము, ఫ్యూచర్ లో ఇద్దాము, రిసార్ట్ టైప్ చేద్దాము. ఇట్లా అన్ని ఉన్నాయి. చెట్ల మధ్యలో వేస్తే ఎందుకు ఇష్టపడరంటే అంత ఇష్టపడరు. నా మనమాడు చూడు, ఇది వేసిండు వచ్చినప్పుడల్లా ఇది తట్టుకుంటది. జాంకాయలు పెద్ద నాన్న ఈ జామ పండ్లు తెంపు, ఇంకా తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా ల్యాండ్ అంతా ఏమి తిరగద్దు. చాలా పండు ఏంటి 2 తెంపు నాన్న చాలు. ఆడబెట్ట నీకే పండుగ ఇంకా సైజ్ ఇది ఒకటి తెప్పేసి అక్కడ పెడదాం. నేను అరటి పండ్లు అవి తెస్తా అన్నా కూడా మా రాముడు మన ల్యాండ్లోటి పెడతాము. మన రాముడు హనుమాన్కి అని మా ఇంట్లో ఉండే పటమే, నా ఆఫీస్ రూమ్ లో ఉండే సీతారాముల పట. తినానా అక్కొస్తుంది, ఆగు చూస్తున్నా. ఇగో అక్కొస్తుంది. సీనుకి ఇష్టం, ఆయనకి చెట్లు తెంపుకొని తింటే ఇష్టం. అన్ని పండ్లే మమ్మీ, అన్ని పండ్లే ఉన్నాయి. పండ్లు తెంపుకొచ్చుకోకుండా చెప్తా. ఈ దేవుడి కాడ పెడదాం. ఇంకంతే, వెనకేముంటుంది. అదే అండి విషయము. ఇంకా నాకు ఎన్నిసార్లు ఇంట్లో వీడియో పెట్టినా నాకు పెట్టాలనే అనిపిస్తుంది తప్ప ఇట్లా ఉండదన్నమాట. జామకాయలు, నేరేడు పండ్లు, జామ పండ్లు, నేరేడు పండ్లు, ఇవి 2 పండ్లు అయితే పెడతా. స్టార్ ఫ్రూట్ ఎందుకు వదిలేసినావు? మీరు కూడా 2 తీసుకో. అదే కదా నువ్వు చెప్పే వరకే. మళ్ళీ కూడా మళ్ళీ ల్యాండ్ ఒకటే కదా, దేవుడి కాడ పెట్టినప్పుడు పెడితే. నా బిడ్డ అయితే ఇప్పుడే వచ్చింది. ఏదినా ఏదో దుమ్ము అవతల ఇటుక పట్టి కాలుస్తారు. ఇటుకలు గాలి వచ్చి పొగెట్లు వచ్చేసింది మొత్తం. మా ఈ బిందెని గుర్తుపడతావా నాన్న? ఇందాక వాడు గుర్తుపట్టలేమ్మా. కొంచెం గుర్తుపట్టలేమ్మా. అప్పటికి నాకు అంత తెలియలేదు కాబట్టి. చిన్నప్పుడు అంతా నీకు నాకు ఉండేది కదరా. అయితే దేవుడి కాడికి పూలు పండ్లు తెంపినా కదా, అట్లనే పండ్లు తెంపినా కదా. ఇగో పూలు ఇవైతే మనం ఏరేటివే. ఈ చెట్లు నెట్టి తెంపొద్దానా? చెట్ల పైన ఉండేటివి పారిజాతం తెంచారు మమ్మీ. తెంచరా? ఏ పువ్వులు కింద పడ్డాయి దేవుడికి పెట్టరు. ఇప్పుడు ఇవి ఫ్రెష్ గా తీయద్దా? తీయచ్చు మమ్మీ, తీస్తే ఇట్లా కింద పడ్డాక తీసుకో. అమ్మో ఇట్లున్నది కదా. ఏ పువ్వులు కింద పడ్డాయి దేవుడికి పెట్టరు కదా, కానీ పారిజాతం పువ్వులు మాత్రం కింద పడ్డాయి కూడా. టమాటా చెట్టు వచ్చిందిగా. టమాటానేనా మరి? ఇగో పారిజాతం కింద టమాటా చెట్టు. ఆ టమాటా కడిగి ఉంటాయి మమ్మీ. అది కడుగుతాం మమ్మీ. ఇగో వెజిటబుల్స్ కడిగి ఇట్లా పోస్తుంటాం. అవి ఏదో ఇత్తనం ఉండి పడ్డట్టుంది. అయినా మన ల్యాండ్ లో ఏం చెట్టే లేదక్క, వాటికి అవే వస్తున్నాయి అన్ని. కలిపేదిరా ఉంది.
మస్తుంది రూమ్ లోపల అవునా? పెద్దగా బండి వేసిండా? ఏమేలే. ఓన్లీ రూమేనా? ఏడేం రాదన్నాడు ఇంక ఇక్కడ ఏం చెప్పలేము. ఈడ కింద వేసుకుంటే బాగుంది. ఇవి చాలా చాలా చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇగో ఏడున్నాయి. ఇవి చేసిరా? పారిజాత పూలు కూడా తీసుకున్నా మా రామయ్యకి. ఇది కూడా ఇందులో వేసాను. దీంట్లోనే వేసకపోయినావు. అవి నలిగిపోతాయి మళ్ళీ వేస్తే. కవర్లు వేస్తా. వైఫై ఏమైందిరా? అక్కడ కరెంట్ పని చేస్తుంది కదా చూసిరా. ఇది ఆఫీస్ రూమ్లో ఉండే రామ దర్బార్. ఏమంటారు? రామ్ దర్బార్. మా మొత్తంలో మా బాస్, బిగ్ బాస్ వచ్చేసి ఇగో ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈయన మా బాస్. ఈ బాస్కి వాళ్ళ బాస్ కాబట్టి ఎక్కువ రామ్ రామ్ అంటుంటాం. బకెట్లో ఉన్నాయి చూడు. అయితే పూలు నీ వెనక ఈ పూలు తీసుకొని పళ్ళు తీసుకొని రూమ్లో పెట్టేసి వస్తాం. ఈ పూలు తెంపి మనము గడపకు దండ కడదాం. సగం వాడిపోయినా అయ్యా నీళ్ళు పట్టిలేనట్టు నీటికి. సరేలే ఉన్న కాడికి వేసేద్దాం. ఇగో ఈ పూలు ఎన్ని వచ్చినాయి, ఇవి కూడా దింపుతాం. మామిడికాయలు లేవు చూసినవారా? ఇదేనా? వాళ్ళు దింపుకోపోయారంట. ఇక్కడ పెద్ద కాయ మనం చూడలే. అవును అవును. ఇక వాళ్ళకి రాసింది. ఆ కాయ తెంపుకోపోయారు. ఇక చూడు వాళ్ళకి రాసిందంట. నువ్వు అది చూడలేదమ్మా? చూడు అను ఎగ్దాన్ అదేంటి అన్ని చూడు ఒకసారి. ఇదేంది? ఇది కాయ కదా. ఈ చిన్న చిన్న అన్ని కాయాలి కదా. పప్పులు అన్ని అందరికి తెలుసా ఇప్పుడు ఇది జీడిపప్పు? ఫస్ట్ కాయ వచ్చి తర్వాత పప్పు వస్తుంది అనుకున్నా నేను. కాదు మమ్మీ, ఫస్ట్ పప్పు వచ్చి దాని మీదకించి ఇప్పుడు ఇది పప్పు అయిపోయిందిరా. దీన్ని పీకేసుకోవచ్చు. కాయ ముద్రాలి. ఇక్కడ నుంచి కాయ అవుతుంది. ఆ కాయ పండయ్యే లోపు ఈ బాదం పప్పు అయిపోతుంది. ఇగో ఇవన్నీ కాయలే చూడు, గింజలే. అమ్మ చాలా నిలబడేటట్టుంది. చాలా వచ్చినాయి నాన్న మొత్తం. ఎంత మామిడికాయ మన తోటలో తింటాం అయితే జీడిపప్పు. కొంచెం ఎండాకాలం ఎండ కొట్టదా? మన ల్యాండ్ లో పూజ అంటే మొత్తం బయటకి చేయడం అవసరం లేదు. అన్ని మన దగ్గరే అమ్మా. మన దగ్గరే ఉన్నాయి. పండ్లు, పూలు, దవనం, పారిజాతం, తమలపాకు ఒక్కటి తెచ్చినాం కానీ అది రాలే. అది కూడా తేవాలి. కమలపాకు అక్కోళ్ళ ఇంటికాడ ఒకరి దగ్గర ఉంది, వాళ్ళని అడిగి తీసుకోవాలి. తేవచ్చు కాక అడిగి పెద్దగా ఉన్నాయి ఆకులు. మన ల్యాండ్ లో కలిపితే ఇంకా పెద్దగా వస్తాయి అవి. అడగలేగా కావాలని నేను. నీగానే ఉండే మొన్నటి వరకు, అదేమో చచ్చిపోయిందా? కావాలని నేను తీసేసిన. మనీ ప్లాంట్ ని తినేస్తుందా? మనీ ప్లాంట్ ని మింగేస్తుంది అది. దాన్ని కలిపి మనీ ప్లాంట్ లాగా వస్తుంది, తమలపాకు లాగా కాదు. కానీ బాగా వచ్చింది. మన రూమ్ లో ఫస్ట్ దేవుడికి ఇవన్నీ మన అందాలని ఇట్లా ఇవి కూడా తెంపుకోపోతా. ఆడ తెంపక రావాల్సింది అసలు. ఉందిలే మీరు ఈ మామూలు తులసి, ఇలా కృష్ణ తులసి రెండు ఏడు ఉన్నాయి. చాలేనన్న. ఫస్ట్ మా అమ్మకు పెడతా, మళ్ళీ మా అమ్మకు పడగల. దవనము, పూలు, పూలు. కొబ్బరికాయ కూడా కొడతాం. ఫస్ట్ మా అమ్మనే కదా మొత్తం కాపలా, తర్వాత మా అయ్య ఇచ్చిండు.
ఇగో గుమ్మానికి దండ కడుతున్నా. లాస్ట్కి ఇగో ఈ పూలు మిగిలినాయండి మా చెట్లో. మొన్న తీసుకొచ్చావు. అయితే ఎవరో అంటుంటే బంతి చెట్లు పెట్టారు కదా చూపించండి, చాలా వచ్చినాయి పూలు. ఈ ఫైనల్ అయిపోయింది. పూలు చాలా వచ్చినాయి. ఇంటికి 2-3 సార్లు తీసుకెళ్ళాము. ఇక్కడ అమ్మకు పెట్టినాం. ఒకసారి 2 సార్లు కర్మగట్టు పంపించాం దేవుడికి. అదే దేవుడికి అక్కడ వేయరు ఇట్లా అంటారు కానీ తెంపి అల్లి ఆకు ఇది అన్ని వేసి అల్లి పెడతారు. మరి మా పృథ్వీ చూడు, మా ఎలక్ట్రీషియన్ రెడీ చేస్తుండ ఒక సైడ్. వచ్చి నుంచి నాన్ స్టాప్ పనే. రైస్ కుక్కర్ ఇవన్నీ పెట్టడానికే ఎప్పుడు ఏ పని అయిపోతే రెడీగా అయిపోవాలి. మా నీట్గా ఫిట్ చేసిరు. అవి కర్ర కట్టిండ్రు, కర్ర కట్టిపోయారు వాళ్ళు. ఇంక వెంటనే ఫిట్ చేసేసిండు. చాలా మంచి అబ్బాయి, మా ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా మంచిగా పని చేస్తాడు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. వర్క్ కూడా ఆయన ఆల్ ఇన్ వన్. ఆయనకి రాని పని అంటూ లేదు అసలు. మన ల్యాండ్ లో ఎక్కడా లేని విధంగా ఆటోమేటిక్ మోటార్ ఆన్ ఇంటి నుంచే ఆఫ్ ఆన్ చేసుకుంటూ మనం నీళ్లు పారగట్టించుకుంటున్నాం ఇక్కడ అంటే అది కూడా మా పృథ్వీనే. సైంటిస్ట్ కావాల్సింది కానీ ఏదో హైదరాబాద్ ఇట్లా మిగిలిపోయింది. డ్రిప్ అంటే ఒక వర్క్ కాదు, అన్ని ఫీల్డ్. ఇంకా నా కొడుకున్నాడు కదా, నా కొడుకు మహా హైపర్. మా పృథ్వీ ఏదైనా చెప్తే దానికి ఇంకా ఐడియాస్ యాడ్ చేసి ఇద్దరు మస్తు ఇంప్లిమెంట్ చేస్తారు అన్ని ప్లానింగ్స్. మావాడు మస్తు ప్లానింగ్స్, ఇంకా ఇద్దరు ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. అట్లా మన ల్యాండ్ లో ఎక్కడ లేని విధంగా మనము ఇంటి నుంచే. మనకు నీళ్లు తక్కువ పడ్డాయి కదా, ఇక మార్నింగ్, మధ్యాహ్నము, నైట్, మిడ్ నైట్ కూడా వేస్తుంటాం. ఒకసారి మా రావుడికి మధ్యలో 2 గంటలకి 3 గంటలకి మెలకు వచ్చింది అనుకో, అప్పుడు కూడా నేను మోటార్ వేస్తుంటాడు అట్లా ట్యాంక్ నింపుకోవడానికి. నీళ్ళు తక్కువైనా కూడా అట్లా సేఫ్టీగా అన్ని చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ చెట్లను బతికించుకోగలిగినాం. అందరూ అనుకుంటారు కానీ ఇంత పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు, అది ఇది అని. ఇది పెద్ద బిజినెస్ పాయింట్, అర్థమవుతలే. ఇంకోటి, మీ కొడుకు ఏం జాబ్ చేస్తున్నాడు? నా కొడుకు బ్రహ్మాండంగా జాబ్ చేస్తున్నాడు. మా వాచ్మెన్కి 20,000 మేము ఇచ్చేది. నా కొడుకు ఇచ్చినట్టే కదా, నేను ఇచ్చి నా కొడుకు ఇస్తే ఒకటే. అట్లా శాలరీ ఇచ్చి పెట్టుకుంటాడంటే ఇంకో దగ్గర శాలరీ పోవడం అవసరం లేదు. అయినా ఎక్స్పీరియన్స్ కోసం ఆయన ఏదో చేస్తా అంటే మేము కూడా ఏం కాదని లేదు. మన రైతు మన వ్యవసాయానికి మించిన పనే లేదని నేను చెప్తా. ఎందుకంటే మనమే రాజు, మనమే మంత్రి, మనమే సైన్యం, అంతా మనమే ఉంటాం కాబట్టి, మనమే యజమాని అయి ఉంటాం కాబట్టి ఇంత పని చేసుకుంటుంటూ చేయించుకుంటుండు. ఆయనకి ఒక పనితనం అవసరమా? ఈ రోజు ఇట్లుంటే రేపు పెద్ద బిజినెస్ చేసుకుంటాడు. ఇదే కదా, ఆయనకి చాలా ప్లాన్స్ ఉంటాయి. ఏం చేస్తుండు అని ఒకరు అడిగే అంతలో మేము ఉండం. అయినా కూడా నా కొడుకు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వాడు 3 తరాలు బతికేటట్టు మేము చేసినాం. అంటే ఓవర్ ఏంజర్ అని కాదు, ఏమో మేము బతికినట్టు బతికితే చాలు కదా మా బిడ్డలు, మా వంశపోళ్ళు. అది విషయం నాకు. ఎందుకంటే నా బిడ్డనన్నా నా కొడుకునన్నా కూడా అస్సలు ఇట్లా పాము పుసులు పడుతుంది. అందుకోసమే జస్ట్ ఇట్లా చెప్తున్నా. ఇది గడప కట్టేస్తా. పృథ్వీ మొలలు వేసినావా? కొంచెం టైం పడుతుంది. అవునా? అయితే ఈడ మొలలు వేసి ఇక్కడ మొలలు కొట్టి ఈ పూలు వేసేసి పృథ్వీ, ఇది మీదే బాధ్యత. ఇక్కడ పెట్టేస్తున్నా. అందుకే నువ్వు మొలలు వేస్తే నేను వస్తా. కాదు, ఈ పేపర్లన్నీ ఇట్లా పడేస్తారు. నేను ఎట్లాగూ పార్టీ పోతలేను. ఎన్ని తెచ్చేసేసిరా ఇవన్నీ ఏంటి తెలుసా? ఓటు సభ్యత్వం ఫామ్స్. ఓట్లవి ఇన్ని సభ్యత్వం చేర్చేదాన్ని 200, 300 లేని ఇట్లా ఒక లైన్ వేసినంటే అన్ని సభ్యత్వం. నీకు తెలుసుగా ప్లాన్. ఆ పిల్లర్కే కొట్టేసేవా? ఇంకా మామిడి మంటలు ఉండాలి కదా మనం ఏదైనా శుభకార్యం చేస్తే. అవి కూడా మళ్ళీ వెళ్ళాను. అబ్బా, ఇటుకలు బట్టి బాగా ఇట్లా కాలుస్తున్నట్టున్నారు. చిన్నతనాన్ని గుర్తు చేస్తున్నాము. వాసన, పొగ వాసన, కాల్చే వాసన ఇట్లా వస్తుంది. చిన్నప్పుడు మనం పొయ్యిలో వెన్నీళ్ళు కాంచుకుంటుండే వెనక. ఇంకోటి రాత్రి ఎట్లా తెలుసా? పోలీస్ స్టేషన్లలో, జైల్లో లైట్ ఇట్లా తిరుగుతుండదు. అవును, అట్లా తిరుగుతుంటది మన ల్యాండ్ లో అవతల్ది. వాళ్ళు తప్పించుకోవద్దన్నా అట్లా లైట్ పెట్టినా? తప్పించుకోవద్దని కాదు, వాళ్ళు 24 hours పని చేస్తారు.
నా బిడ్డ ఇంట్లో మామిడి కొమ్మలు ఉన్నాయి. 2 ఏళ్ళు అయినా కూడా పెద్ద మానులు లెక్క. అక్కడ ఇది అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మామిడి చెట్టు వేసింది. మస్తు చెట్లు పిచ్చింది కదా. ఇంట్లో అయితే మొత్తం ఇట్లా చెట్లే నింపేసి ఉండే అంత బాగా. కానీ నా బిడ్డ అపార్ట్మెంట్ది అవన్నీ చూసింది. ఇట్లా రావాలని వచ్చింది. ఆమె షేర్ చేసుకుంటాంలే ఆమె అనుభవాలన్నీ ఆమె వీడియోలో. సచిన అపార్ట్మెంట్ కొనకండి. అవును అట్లా అనద్దులే. సచిన అపార్ట్మెంట్ కొనకండి అనేది తమ్నేల్ అంటున్నా. అంటే నా బిడ్డ ఫీలింగ్, నా బిడ్డ అట్లా అయిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత. అవన్నీ నా బిడ్డ ఇప్పుడు వంట చేస్తేనే షేర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా సరే ఆమె షేర్ చేసుకుంటుంది. ఇగో మన మామిడికాయలు అయితే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మామిడి చెట్టు ఉంటే 2 కొమ్మలు తెచ్చి కట్టేదాన్ని. నా బిడ్డ వేసిన చెట్టు కదా అని. తర్వాత హైట్ నగర్లో, తర్వాత ఇక్కడ నా బిడ్డ ఇంటి దగ్గర కూడా హైట్నగర్ అంటే అదేమన్నా ఇంత పిట్ట కూడా కట్ చేయంటుంది. కట్ చేసేసి మళ్ళీ బెటర్ ఉంటుంది. అయితే హైట్నగర్ పిట్టగోడన అంటుండు. హైట్నగర్ ఎంత పెద్దది? హైట్నగర్ నువ్వు అయితే అక్కడ ఇక్కడ నా బిడ్డ ఇంట్లో తీసుకుపోయి నేను పెట్టేదాన్ని. ఇప్పుడు ఇయర్ నుంచి అయితే ఇంకా మా ల్యాండ్లోనే బొచ్చాడు వచ్చేసినాయి. ఎండకి ఎందుకు తల్లి నీకు తిప్పాలి నాన్న? ఈ చెట్టు ఏంది నాన్న? ఎండినట్టు కనిపిస్తుంది. ఇది ఎండినట్టు కనిపిస్తుంది చెట్టు, కొబ్బరి చెట్టు. ఇగో ఇది పైన ఏందో ఎండిపోయినట్టుగా ఎండకి అది ఆకులు పచ్చలే. దీనికి నీళ్ళన్నా పట్టాలి నాన్న కొంచెం ఎక్స్ట్రాగా. ఇగో మనం మొన్న పెట్టినాం కదా చెట్లు, పురుగు పట్టిపోయిన చెట్లు బతికిపోయినట్టే మంచిగా చేసినాయి నాన్న. మీ బాగా కంటికి కనిపిస్తలేదు. కంటికి కనిపిస్తున్నాడు నువ్వు పోయిండు కదా చిన్నగా. జామకాయలు తెచ్చుకోనిక పోయినట్టున్నాడు. ఏమున్న జామకాయల పిచ్చి మా ఆయనకి, నా చిట్టి తల్లికి, వీళ్ళిద్దరికి ఇంట్లో తోటలో జామకాయలు కాసినాయని తెలిసిందా అంతే. ఇంకా తెలవడం ఏంది? ఎప్పుడు తెచ్చుకున్నావు? నాకు చెప్పుంటే నేను కూడా తెచ్చుకుంటుంటే. ఇవన్నీ మొన్న జమానంలో తెచ్చినాము. ఎన్ని 4 రకాలు తెచ్చుకున్నావు? పాయింట్స్ ఉంటే మా తమ్ముడు పాయింట్స్ ఉంటే తెచ్చుకుంది. నాది స్కెచర్ సార్. నీవి స్కెచెస్ అదే చెప్తావు. అరే ఎంతవి తెచ్చిన తెలుసా? 30,000 తెచ్చిన. జాబ్ చేస్తలేడు అంటారు కదా, నేను జాబ్ చేయకపోయినా 9,000 స్కెచర్లు వేస్తున్నా. అవి వాళ్ళ అయ్యే అయితే ఇప్పుడు కాదు, 3,000 చెప్పులు. మా పక్క నా ఫ్రెండ్ ఉంటుంటా, ఎందుకు 3-4 చెప్పులకి ఇట్లా మా వాళ్ళు తెచ్చుకోవచ్చు 4 జతలని. ఏం వస్తున్నాయి ఇవాళ రేపు మనం కాదు ఎవరైనా వేసేది. నాకు ఇవి 2,000. నా దగ్గర క్రాక్స్ 6,000 అదొకటి, నైకి 5,000 అదొకటి, స్కెచర్స్ అదొకటి. నాకు 2 జతలు చెప్పులు. మేమేం విచ్చలుడే ఖర్చు చేయము. అవి కూడా ఎన్ని ఇయర్స్ మనం దాపెట్టుకునేది. మనం ఏం ఖరాబ్ చేయకుండా వాడతాం. ఇప్పుడు ఇవి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈజీగా వాడతాం. 2 ఇయర్స్ ఎట్లనే ట్రిప్ అయ్యే ఇగో తెచ్చిన నన్ను ఇటు నుంచో లేకపోతే రూమ్లో పోయి సొప్పు చేసేపు. డ్రిప్ వేస్తే బకెట్లలో నీళ్ళు పడతాడు. అట్లనే ఆ ఒక చెట్టుకి నీళ్ళు పట్టు కొట్టయ్యా, కొంచెం వాడిపోయినట్టుంది. గృహప్రవేశం సీతారాములతోని. రాముడు ఇట్రా జల్దీ, ఒక్కదానే రావద్దు, రా. ఇగో రా ఫాస్ట్. ఇంట్లోకి అయితే ఇద్దరం అడిగి పడతాను. మా రాముడు అక్కడ పని చేపిస్తుండు. అక్కడి నుంచి అయితే నేనే పట్టుకొచ్చిన. కాదు ల్యాండ్లో వేసిన రూమ్లోకే మీరు ఎంత చేస్తున్నారు అని అనుకోకర్రీ. సెంటిమెంట్ పుడికాలు పెట్టరాము. అక్కడ పెట్టేసి
ఇంకా ఆ. ఫిట్ చేయలేదు. ఫిట్ చేయాలి అది కూడా. ఎట్లా ఇంకా ఇగో ఇది వస్తుంది. ఫిట్ చేయాలనా? ఫిట్ చేయాలి ఇప్పుడే. చేద్దాం. ఇప్పుడైతే ఇట్లా పెట్టేద్దాము. పెట్టేసి పూలు అయితే మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఫస్ట్ బిడ్డలు గడప కడిగి పొట్టు పెట్టి ఫస్ట్ బిడ్డ కాళ్ళు లోపల పెడితే తర్వాత అప్పుడు వెళ్ళాలి మనం. అప్పుడు కూడా గడప పూజ చేసినప్పుడు నువ్వే కదా? నేనే అమ్మాయి. మన ఇల్లు అప్పుడు నాకు బాగాలేదు, జ్వరం వచ్చింది. అట్లా కూడా కింద పోసినావు కాక ఏం కాదు. దీనికి నల్లగా ఏందో వస్తుందిరా, పసుపు పూసినా కూడా. అట్లా అట్లా అనేసి మళ్ళీ మరీ రుద్దకు. నీకు చేయని వచ్చి రావాలి కదా. అగో ఈ ఇక్కడ ఒక ఇట్లా 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 అద్దక్క. ఇగో ఇవ్వటు ఇవ్వటమా జస్ట్ అద్ద అంతే బొట్టులాగా అంతే. ఇగో ఒక బొట్టు పెట్టేసి పూలు పెట్టు. కింద కూడా పెట్టు. కాబట్టి ఒక బతి పెట్టుకున్నాను. ఇగో బొట్టు పెడితే ఎట్లా దాసి నువ్వు గన పప్పి గడపకి వెళ్తాను. ఇలాంటి 100 కొనుక్కోవాలి మా తమ్ముడు. కొట్టు గట్టిగా, మంచిది అది, మస్తు మంచిది. మస్తు మంచిది. ఎంత మంచిది అనుకుంటున్నావు? బిడ్డ చెయ్యి, నా బిడ్డ అంటే బిడ్డ. పెట్టింది 100 రేట్లు అవుతుందని నేను అన్న చూసినావా? నా బిడ్డ అండి అసలు అది అవుతుంది. ఎంత మనస్ఫూర్తిగా చేస్తుంది నా బిడ్డ అయితే. మస్తు అయింది అన్న. నీ తమ్ముడు 10 ఇళ్ళు కట్టుకుంటాడు. నిన్ను లైఫ్ లాంగ్ మంచి చూసుకుంటాడు. ఇద్దరు ఒక కడుపులో ఉన్నట్టు ఉండండి. నన్ను చూడకున్నాడు హ్యాపీగా, నిన్ను కూడా చూసి నిన్ను కూడా చూస్తే మంచిగా ఆరోగ్యానికి, సంతానానికి, అభివృద్ధికి ఏ దానికి తక్కువ కాకుండా మంచిగా ఉండదు. అనుబంధానికి వద్దా అందులో అన్ని ఆనందం అంటే ఏంది, అన్ని ఉండాలంట. అనుబంధంలో నువ్వు బోర్ దగ్గర నుంచి పట్టుకొచ్చినుండే. అబ్బా నా బిడ్డ ఎన్నడూ ఈ నీళ్ళు పట్టి మోసున్నది చిన్నప్పుడు. పిల్లల కోసం స్పెషల్ గా తెచ్చింది వాళ్ళ మమ్మీ బిందెలు. రాసినాడు కూర్చో. కడుగునా పోయి కూడా అనిలే అనిల్ అట్లా పోయి చాలే. నాకు అట్లా చేతులు వేస్తా పట్టుకో. వేసేసి ఏం కాదు, మెల్లగా ఆ చేతులు వేద్దా. బొట్టు పెట్టినా
పొయ్యి ఇట్లా పెట్టిండు ఇట్లా దగ్గరికి. పెట్టినాక కదిలిచ్చో కదిలేదు ఏం కాదు, ఇంకా దబర పెట్టేసానా. ఏదో పాలు పొంగించినాకే కొత్తది తీసుకొచ్చినాము, పాలు కూడా పంపిస్తున్నాం. పసుపు వస్తుంది అసలు ఇది పసుపే కాదు, అన్ని కలర్స్ కుంకుమ అనుకుంటున్నాం. అది అది కూడా కుంకుమ కాదు. పాలు ప్యాకెట్ తీసుకురా, వాడుంది. ఇంకెన్ని రోజుల్లో పంపిస్తావు కొత్త ఇంట్లో పాలు? నేనా 1 year ఉంది, నెక్స్ట్ ఇయర్ 1 year కొత్త చేస్తావా? ఇంట్లో కాదు. ఓకే నెక్స్ట్ ఇయర్ అయ్యా మమ్మీ. ఈ తమ్ముడు ఇంట్లో అయితే నెక్స్ట్ ఇయర్ వరకు అవుతుంది మమ్మీ అంటావు. నెక్స్ట్ ఇయర్ వరకు మరి అయిపోతుంది. అయిపోతుంది. ఇయర్లోనే అవుతుందని అనుకుంటాము. ఇయర్లో ఉందా? అదే అయితే ఇయర్లో. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇయర్, ఒక సంవత్సరంలో అయిపోదా? ఏమో అక్క అన్నది నోటితోనే వచ్చే సంవత్సరం పడుతుందేమో. అదే పడ్డా మమ్మీ. ఏముంది, నీళ్ళు పోయిరా ఇంకా అలా పోయొచ్చు మమ్మీ. పాలల్లో మళ్ళీ పోయి పని. మీ లాస్ట్కి వెళ్ళే చక్కెర వేసి టీ పొడి కూడా చాయ్ తాగు. అందరు బెల్లమన్నం వండుతారు, మనమేమో చాయ్ తాగుతాం. ఇల్లు చాయ్ ఇది ఇది మన స్నాక్ లాగే కదా ఇల్లు. ఇది స్నాక్ ఐటమ్ కదా వీకెండ్, సో ఇల్లు చాయ్ తాగుదాం. కాకపోతే ఇట్లనే మా ఉంటారు కదా సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు, పొంగిచ్చేసిండు ఏం కదా, మళ్ళీ మనదే కదా, కొత్తది గుడే కదా. ఆల్రెడీ మనము ఈ పక్కన ప్రీకాస్ట్ పెట్టినప్పుడు పూజ చేసుకొని చేసినాం కదా మమ్మీ, దాంతో సమానం ఏది. గేట్ పెట్టినప్పుడు పూజ చేసినాం, ఫస్ట్ థింగ్ వేసినప్పుడు పూజ చేసినాం, బోర్ వేసినప్పుడు పూజ చేసినాము. ప్రతి దాంట్లో పూజ అనేది. కాకపోతే ఎందుకు వదలడం ఇంట్లో చేసినామని. మన మెయిన్ ప్రిపరేషన్ అయితే ఇంత సింపుల్ గా చేసుకుంటాము, ధూమ్ ధామ్ గా చేయం. డాన్స్ మా తమ్ముడు వన్ సైడ్, నేను వన్ సైడ్, బాబు బ్యాక్ సైడ్, అందరం చేస్తే డాన్స్ వేసుకుంటూ. మా అక్క వెండి గిన్నె తీసుకొస్తుంది, దాంట్లో చాయ్ పాలు పొంగి. వెండి గిన్నె తీసుకొచ్చి పాలు పొంగి. బంగారు గిన్నె తెస్తాం, దానికోసం ఆడపడుచు కట్టినాం 10 లక్షలు చేస్తే అయిపోయి. 10 లక్షలు కట్టినా బిందె వస్తుంది కదా, పెద్ద బిందె, దాంట్లో కాదు. వెండిది చాయ్ గిన్నె పట్టుకరాక. చాయ్ గిన్నెకి అడుగుతావురా? ఎంత చేస్తే ఒక 200 మంది అవుతారు ఆ చాయ్ గిన్నెలు అంతే. పూజ సామాన్ అంతా వెండిది, పూజ దేవుడు రామ్ దర్బార్ ఇప్పియాలి నువ్వు. రామ్ దర్బార్ పూజ సామాన్ అంతా వెండి. ఇక నీ పెళ్ళికి ఫిట్టింగ్ పెడతారా ఆడబిడ్డ? పెట్టనే ఆడబిడ్డ కట్నము పెట్టనే తీసుకో. అది కాదు పర్సెంటేజ్ లేదా పర్సెంటేజ్ కటింగ్ చేసేయచ్చు అంతే. 3 పెట్టకూడదు బావా, 4 పెట్టాలి. ఏదైనా ఇంకోటి ఇటు పెట్టాలి, ఇటు 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 పెట్టాలి. డోర్ ఓపెన్ అటొకటి ఇటొకటి అయితే కూడా బాగుంటుంది. ఇంకా గాలి ఇటు నుంచి వచ్చిన సర్క్యులేషన్ ఫుల్ బాగుంది. ఇటు నుంచి వస్తే ఇటు నుంచి పోతుంది, ఇటు నుంచి వచ్చినా ఇటు నుంచి పోతుంది. అటు ఇటు పెట్టినాం అనుకో మొత్తం హోల్ సైడ్ హోల్ సగం వేసి ఇదిగే కటింగ్. ఇక అంటే సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. లోపల కూడా ఈ తిరిగా గాలి వస్తుంది, మంట ఇట్లా ఊగిపోతుంది. ఆయనకి మస్తు మమ్మీ ఫ్యాన్ కూడా అవసరం, మనం ఫ్యాన్ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది అంటే ఇట్లా ఇట్లే వెళ్తుంది ఆమె గాలి. ఈడేసుకొని పడుకుంటుంది చూడు మా చల్లగా. అర్థంగా వేసుకోవచ్చు. ఇగో మంటనే ఎగుతుంది అటు ఇటు. ఈస్ట్ ఫేసింగ్ పెట్టిరా మీ డోర్? 4 వైపులా ఉంటే గాలి అప్పుడు ఓకే, కానీ వర్షం పడితే లీకేజ్ కాదు. కాదు, పైన అది ఉంది కదా రేకులు, అటువైపు కూడా ఉందా? మొత్తం
ఎక్స్ట్రా ఉంది బయటికి కొంచెం. ఆహా. మరి ఈవెంట్ ఉంది, ఈవెంట్ కావాలి. ఇటు లేదు extra. ఓన్లీ అంటే- ఫ్రంట్ వైపే ఉన్నాడు ఎక్స్ట్రా. చేసేది ఏముంది, లేదు. అది కూడా ఎక్కువ ఏం పెట్టలే, కొంచెం పెట్టిండు. అది కూడా కింద పదహారు గంటలు ఏముంది? గంటకి మాకు అదే కదా. ఆ. ఇంకో ఆడ. లప్పం పని చేస్తాడు రాళ్ళు పెట్టి చేస్తాడు. చేపిద్దాం ఇప్పుడు. ఒక్కసారి ఎందుకు అన్ని వాడి వాషింగ్ లో ఉంటాడు. చికెన్ చేసినాడు. లేదా కొంచెం ఎలక్ట్రిషన్ వస్తుంది, తర్వాత బర్త్డే ఉంది. పాలు చుట్టూరు రావాలంట మా పుస్తన. చుట్టూరు వస్తే చుట్టూరు వేడెక్కుతుంది ఇక. మంట ఏమొస్తుంది మా, కానీ గాలి లోపల కూడా వస్తుంది. పొంగమ్మ 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 పొంగమ్మ. ఇప్పుడు బొంగవు. ఎందుకు పొంగవు? చూడు ఒకసారి ఇటు పృథ్వీ. పొంగుమా 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 చూసినావా? మన ఇంట్లో ఎదురు చూడం చూడు, ఆ, అప్పుడు ఊరికనే వస్తుంది. ఏంటిది? ఇంట్లో ఎదురు చూడంగా ఆ, పొంగుతుందేమో అని కొంచెం అట్లా ఉంది. అట్లేం లేదు మనది. బండి మీద ఉందా పృథ్వీ? చూస్తుంది ఎక్కడ బయట అట్లా చూస్తుంది. ఆడ చూసేస్తుంది. జాబ్ చెట్టు కింద. ఇంకొకసారి పొంగు 3 సార్లు రావాలి పొంగు. అవునా అమ్మాయి? ఆ, 2 సార్లు వచ్చింది. 3 సార్లు వస్తే 3 ఇంట్లోకి పోతాం మనం. నేను ఒకటేసారి వచ్చేమ్మా వచ్చి 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 వచ్చి. మస్తు వచ్చిందిలే. మా మమ్మీకి 3 మస్తు కలిసి వస్తుంది. ఆ, ఇంకోసారి కూడా వచ్చినప్పుడు ఆ, ఇంకా నువ్వు తీసుకున్నానా? నీ ఫేవరెట్ వేసేసేగా. మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకో ఇల్లు అవుతుంది మా అమ్మాయి. మరి 3 అయింది. కానీ ఊర్లో ఇంట్లో నేను పాలు పొంగిచ్చినానన్నా, అందుకే ఎన్నాడు ఆ ఇంట్లో నిందే లేదు. ఇప్పటికే 3 ఇళ్ళు ఉన్నాయి. ఆ పాలతోనే యాడ్ అయ్యేది ఒక డైలాగ్ కొట్టచ్చాక, అందుకే మంది పాలు అయిందని. అరే, నువ్వే కొట్టొచ్చు కదా. అది నిజం. ఆడు కొట్టచ్చుగా అంటేనే కొట్టిండు మమ్మీ, నీకు అది తెలుస్తలేదు. అది పోతుంది తలపెట్టు. ఇంకా అది పోతూనే ఉంటది. నా బిడ్డ చాయ్ కూడా పొంగిచ్చాడు, కొన్ని నీళ్ళు పోస్తలే కానీ చక్కరేనా. ఆహా, అది కాదు, మాది ఊర్లో ఇల్లు అండి. ఇల్లు తీసుకున్నామే కానీ నేను అందులో పాలు పొంగించలేని పోయింది లేదు. అందుకే నా కొడుకు అంటుంటే, అందుకే అది మందిపాలే అయిందని. మొత్తం మా వాళ్ళే, వాళ్ళు వీళ్ళు అందరూ వాళ్ళ సామాన్లు వేసుకోవడం, వాళ్ళు ఉండడము. ఇక వాళ్ళని మనం ఏమనలేము. అంత మన వాళ్ళే ఏమంటాం. ఇక అందుకే అది మంది. ఇల్లు కట్టుకుంటామని సంవత్సరం ఒకరు ఉన్నారు మా చిన్న వాళ్ళు, తర్వాత వేరే వాళ్ళు ఏదో ఇట్లానే ఉన్నారు. తర్వాత మా సామాన్లని మా ఊర్లో ఎవరికి సాఫ్ట్వేర్స్ ఒక 5-6 మంది ఉంటే ఊర్లో ఎవరింట్లో సిగ్నల్ రాదు. ఎట్లా ఇంకంతే నువ్వు అది ఇంకేం కాలే, తల ఎంత దాదాం ఇంకా తగ్గిస్తాలే. మరి పృథ్వీ ఏమన్నాడు, పొంగదన్నాడు. ఆ వంతరం పొంగుతుంది మనది. అట్లా పాల లెక్క పొంగుతుంటది మన సంసారం, ఎందుకంటే అన్ని మనస్ఫూర్తిగా మంచిగా ఉంటాం కాబట్టి. అయితే ఆ ఇంట్లో సాఫ్ట్వేర్లు ఎవ్వరు, అదేంటిది ఊర్లో ఏడా సిగ్నల్ రాదు. మా ఇంటి మీదనే వస్తుంది. మా ఇల్లు పైన మళ్ళా రేకులు, ఆ రేకుల పైన కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటారు. దానికి మనకు వచ్చింది మా ఇల్లు. మేము అన్నాడు పోయి నిందే లేదు. దానిపైన ఇట్లా అడ్డం కట్ట పెడితే పొంగదు తెలుసా? అబ్బా, నిజం, పెట్టి చూడు. అది ఓన్లీ యూట్యూబ్ లో మట్టుకే నిజంగా నేరుగా పొంగుతుంది. నేను ఇంటికాడ మస్తాను. సిమ్ లో పెట్టాలి కానీ కింద. ఇట్లనా? ఇక రాదు అది. నువ్వు అనుకుంటున్నావారా? రాదు చూడు, వస్తుంది పైదాకా, కట్టకి తగిలి కిందికి వెళ్ళిపోతుంది. ఇక చాలా తీసేద్దాం. చక్కెర వేసినావా నాన్న? ఇంకా తీసేయడమే, అయిపోయింది చాయ్. అది తెస్తాం. ఇది నారాయణగిరి మొత్తం పిలుస్తావా అక్క? నారాయణగిరి చాలుతారా నా 10 కాకుండా? నారాయణగిరిలో మన వాళ్ళు, మన తెలిసిన వాళ్ళే, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే, వాళ్ళకే చాలు. గృహప్రవేశం చేసుకొని పోయిన దావతి చేసుకొని పిలవవా అంటారు. వీడియో చూసి ఆల్రెడీ అంటారు మమ్మల్ని పిలవలే అని. ఎట్లా ఇప్పుడు అది తీసుడు? మర్చిపట్టలేనా నేడా? నేను తీస్తానా?
ఎట్లా తీస్తావు మమ్మీ? నేను ఇస్తాను కదా, కానీ పోయి నీకే కావాలి కానీ అందుకే పోయి తెస్తా. మరి నువ్వు వంట ఇటు చేస్తావా? నువ్వేమో స్పెషల్ వంట నా బిడ్డ గృహప్రవేశం దావత్ ఇస్తుందంట. మంచి కూడా కావాలి అంటుండు. కానీ వచ్చేటప్పుడు మా డాడీ అన్ని పార్సల్ వేసుకొచ్చింది. దాంతో తీసేసి ఎందుకు మా చెప్పేది, ఏదో నా బిడ్డ కోసం నేను చెప్పుకుంటుంటే. ఇది మనం కొంచెం వెడల్పు పెట్టుంటే బాగుండేది. ఏడు పెడతావు నాన్న దీపం? ఏడవ దీపం ఇక్కడే పెడతాను. కాలు ఆడేడుందాం. కాలు ముడుచుకొని ఉంటాయి పాదాలకి పాదరక్షలు అలాగా. పెట్టు. మన ఇంటి పంటాను ఇది వినవదా? ఆయన రావాలని ఇక్కడికి వచ్చిండు మన రాముడు హనుమంతుడు. పట్టుకున్నావా? ఇది పెట్టేసేయండి. జామకాయకి కూర్చో. అరేకాయకైనా కూర్చో. స్టార్ ఫ్రూట్ కూర్చోక్క. స్టార్ ఫ్రూట్ కూర్చో అట్లా పెట్టు. అంతా పడిపోతే ఇక్కడ పెట్టమ్మా, ఏం కాదు. కొబ్బరికాయ నీళ్ళు గ్లాసులో అయినా బ్రెయిన్ పని అగరబత్తి స్టాండ్ ఉంది కదా మరి ఉంది. నువ్వు పెళ్ళి ఇవో అగరబత్తిల స్టాండ్, దీపాలు తెచ్చిండు మా రాముడు. ఇంకా 3 అగరబత్తులు పడతాయి మా ఇంట్లో. మన ఇంట్లో కూడా 3 హోల్స్ ఉన్నాయి.
అన్ని ఇటు డైరెక్షన్లో పెట్టాలి మమ్మీ. ఓకే ఫ్లవర్ లాగా కాకుండా అన్నా ఒక పని నేను తీసుకో. ఇప్పుడు ఇది ఇట్లది వైట్ డాడీ సిద్ధం కూడా పెట్టింది ఇక్కడ. అదే ఆయనతో సూర్య వరకు ఉంచుకోగల అని పైన పెట్టినాను. ఏమో చూడు. ఆ వైర్ ఏంటి సపోర్ట్ వైర్ పట్టేది కన్ఫ్యూజన్ ఓకేనా ఉన్నాను. అమ్మ తర్వాత అక్కనే వాడికి తోడు నీడ. ఆ హనుమయ్య నీడలో నా పిల్లలు ఇద్దరు, వాళ్ళ ఫ్యామిలీస్ 2. అయిపోయిందండి మా పూజ అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది మా రూము. అయితే మన శాస్త్రీయబద్ధంగా అంటే మన వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎట్లా చెప్పారో అట్లయితే చేసేసినాము, కంప్లీట్ చేసేసినాము. సరే కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా మాకు వచ్చిన రీతిలో మేము చేసేసినాము. మా రాముడు అయితే ఇక్కడికి వచ్చి కొలువైపోయినాడు. ఇంకా మా ల్యాండ్లోకి మా హనుమయ్య అయితే అన్నీ ఉంటాడు మా దగ్గర. రామయ్య హనుమయ్య అక్కడ ఇక్కడ వాళ్ళు అంతా వాళ్ళవే అంతా ఉంటారు. అయితే ఇదంతా ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఇప్పుడైతే వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఆయనకి రైస్ కుక్కర్ అది సెట్ చేసి సామాన్లు ఇక్కడ బెడ్ ఇవన్నీ కూడా నేను చేపించేస్తా. సెట్ చేపించేసి ఆయనకి మంచిగా నీట్ ఇచ్చేస్తాం వాచ్మెన్కి. నేను తర్వాత వాచ్మెన్ రూమ్ హోమ్ టూర్ ఒకసారి పెడతా, అసలు ఎట్లా చేసిన ఏందనేది. నా బిడ్డ ఏదో మంచిగా మాకు దావత్ ఇస్తుందంట మా ఇంటి ఫంక్షన్ సందర్భంగా. చూసిరా పోనీ చేసిన బిడ్డ పాలు పొంగించి అన్నీ అయిపోయినాయి కదా. నా బిడ్డ ఇచ్చిన దావత్ నేను తింటున్నాం అన్నారు. నా రైస్ పెట్టబట్టి కొంచెం ఎంత బాగా వచ్చిందో చెప్పండి. టేస్ట్ ఎట్లుంది చెప్తలేరు? ఇంకా పెట్టుకోలే. మా తమ్ముడు ఫ్యాన్ అడుగుతున్నాడు. అమ్మ ఫ్యాన్ అలా వచ్చేసింది గాలి. అలా చూడు జుట్టులు వేస్తుంది చూసినావా? ఫ్యాన్ ఏమన్నా జుట్టులు వేస్తుంది చూసినావా? భలే సెట్ చేసుకుంటారు రా మీ బావ. నిజంగా వస్తుంది. ఏ రెసిపీ నా బిడ్డ పెట్టింది నా బిడ్డ ఛానల్లో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ, ఇక్కడ చూసిన వాళ్ళు అక్కడ. మేము వేసి డైలాగ్ ఎప్పుడు వేసి డైలాగ్ వేస్తున్నా చూడటం అయితే అసలు మిస్ అవ్వద్దు. చేయి అడ్డం వస్తుంది రావుడు, మా రావుడు తీస్తుండు. ఇంత టేస్ట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ లో నేను ఇట్లా మా తమ్ముడు చేయమంటారు కలిపినా కదా, నేను కలిపి అంతా చేసిన కదా. సో దానికోసం నువ్వు చికెన్ కడిగినావు అందుకని వచ్చింది. ఇంకా నయం నేను చికెన్ కడగలేదా, ఇగో నేను కలిపినా అందుకే వచ్చింది. ఆ చేయి ఉంటారు అట్లా ఎవరైనా వంట వండేటప్పుడు తీసుకో ప్రతి ఉల్లిగడ్డ. పక్కన ఎవరైనా ఇట్లా చేయి పెట్టారనుకో వాళ్ళ చేయి తగిలి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. నేను పెట్టుకుంటా. ఇది మా రాముడిది ప్లేటు. నా ప్లేటు ఇది ఇదేనా? కూర మీద ప్లేట్ ఏనా? ఆ ఉల్లిగడ్డల ప్లేట్ తీసుకోరా మమ్మీ? అలా పెట్టుకోనా? వదిలేమో నేను పెట్టుకుంటా. కోటే రావా ఇప్పుడు? మా కోట ఇప్పుడే రాడంట. మీరు తినండి తింటా అంటాడు. ఇగో ఒక లెగ్ పీస్ రైస్ అక్కడ పెట్టేసిన. ఇంకా ఆయన ఇప్పుడు అమ్మ నేను వచ్చి నేనైతే కర్రీ చేసుకుంటాను. ఇది కూడా కొంచెం కర్రీ పెట్టేద్దాం ఇక్కడ. ఇందులో ఏమి వేయకు మమ్మీ. అదే అన్నంలో ఏమి వేయకు. అన్నంలో ఏమి వేయను. అందుకే నాకైతే ఇప్పుడు ఉల్లిగడ్డ, టమాటా, ఎల్లిపాయలు తీసుకోవాలి.
తీసుకో టమాటాది. సీను ఉల్లిగడ్డ కావాలా? ఇది తీసుకో. ఓకే ఓకే ఇది చెప్తా. ఇది నా బిడ్డ కొరికింది. ఇగో ఫ్రెష్ అప్పుడు కొరికిందంట. నీకోసమేనా ఈ మధ్య హెల్త్ అంటున్నావుగా టమాటా లాగా రెడ్ అవుతావు. కాలిపోతుందండి కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా వీడియో ఇంతసేపు చూసినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ. ఒకసారి అందరం కూర్చొని ఈ రూమ్లో పట్టకుండా కూర్చొని బిర్యానీ తిన్నాం. ఓకేనా? బాయ్ చెప్పేసి అందరం బాయ్ చెప్పు. బాయ్ చెప్పిన బాయ్. సీను నువ్వు చెప్పకపోతే వీడియో ఆగదు. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.